రజనీకాంత్ గారి 'కూలీ' మూవీతో పోటీ పడుతూ రిలీజ్ అయిన 'వార్ 2' నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. హృతిక్ రోషన్‌ని ఇండియన్ గవర్నమెంట్ అండర్ కవర్ ఆపరేషన్‌కి అపాయింట్ చేసి పంపిస్తారు. అందులో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక కీ పాయింట్ దగ్గర ఎన్టీఆర్ గారితో క్లాష్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరు ఎవరిని డిఫీట్ చేశారు? హృతిక్ ఇచ్చిన ఆ మిషన్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ అయితే నాకు నచ్చిందండి. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ ఎస్టాబ్లిషన్, స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా సీన్స్ రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా ఇద్దరు హీరోస్‌ని ఈక్వల్‌గా ప్రెజెంట్ చేశారు. ఈవెన్ చెప్పాలి అంటే మన ఎన్టీఆర్ గారి డామినేషనే ఎక్కువ కనిపిస్తుంది. ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ స్మాల్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్‌లో మూవీ గ్రాఫ్ కిందికి వచ్చినా కంప్లీట్‌గా డౌన్‌ఫాల్ మాత్రం కాదు. హీరోస్ ఇద్దరి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తూ ఈ స్టేజ్ వరకు వాళ్ళు ఎలా వచ్చారో మనకి ప్యారలల్‌గా చూపిస్తుంటారు. ఇంటర్వెల్ వరకు స్టోరీ లైన్‌తో కనెక్ట్ అయి ఉన్న మనము స్టోరీలో ఏదో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యి స్టోరీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ రిమెంబర్ ఇది యాక్షన్ మూవీ. సో టైటిల్‌కి న్యాయం చేస్తూ హీరోస్ మధ్యలో వచ్చే క్లాషెసే ఎక్కువగా చూపించారు అండ్ దట్ టు వెరీ బిగ్ స్కేల్‌లో. మూవీలో అక్కడ ఇక్కడ కొన్ని ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. అది కూడా మూవీకి చాలా హెల్ప్ అయింది. మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే డెఫినెట్‌గా ఈ మూవీ ట్రై చేయొచ్చు. నాకు మేజర్‌గా నచ్చిన ఇంకొక ఎలిమెంట్ యాక్షన్ మూవీ కదా అని ఓన్లీ ఫైట్స్‌తో నింపేయలేదు. స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఇంక్లూడ్ చేశారు. దట్స్ వాట్ మేక్ దిస్ మూవీ స్పెషల్. ఓవరాల్‌గా మీరు బయటికి వచ్చేటప్పుడు సాటిస్ఫై ఫీల్‌తోనే బయటికొస్తారు. అండ్ లాస్ట్‌లో టైటిల్స్ వచ్చేటప్పుడు లేచి వెళ్ళకండి. ఒక స్మాల్ సర్ప్రైజ్ ఉంది. పాజిటివ్స్: హీరోస్ యాక్టింగ్. ఎన్టీఆర్ గారైతే చింపి అవతల పాడేశారు అండ్ హృతిక్ రోషన్ ఆల్సో డన్ ఫ్యాబులస్ జాబ్. ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరు హీరోస్‌కి మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్, క్లాష్ సీక్వెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, మ్యూజిక్ అండ్ డీసెంట్ క్లైమాక్స్. నెగెటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా లిమిటెడ్‌గా యూజ్ చేయడం. ఇంటర్వెల్ తర్వాత స్టోరీని ఇంకా కొంచెం డీటెయిల్‌గా రాసుకొని ఉంటే బాగుండనిపించింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లీన్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్, లైక్ చేసి ఒక షేర్ కూడా చేసేయండి. ఓ పని అయిపోతుంది. థ్యాంక్ యూ.